నమస్తే, వెల్కమ్ టు తారాలోకం. ఆమె కళ్ళు విచ్చుకున్న కమలం పువ్వులు, ఆమె చూపులు సంధించిన రామబాణాలు, ఆమె ముఖబింబం చంద్రుని మించిన అందం, ఆమె హావభావాలు నెమలిని సైతం మరిపించగలవు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె ఒకనాటి యువకుల కలల రాణి, దక్షిణ భారతదేశంలోని మేటి అందగత్తె. శ్రీశ్రీ వంటి విప్లవ కవి కూడా ఆమెపై మనసు పడి రాక్సీలో, నార్మా షేరర్ బ్రాడ్వెల్లో కాంచనమాల ఎటుకేగుటో సమస్య తగిలిందొక విద్యార్థికి అంటూ సంఖ్యా సమస్యలు పేరుతో కవితలు రాశారంటే ఆమె ఎంతటి ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు. ఈ తరం తెలుగు నటీమణుల అందం ఆమె ముందు దిగదుడిపే. తెలుగు మాత్రమే కాదు, ఏ సినిమా పరిశ్రమలో చూసుకున్నా ఆమెకు మించిన అందం కనిపించదు. రక్త సంబంధంలో చంద్రుడి మించిన అందం ముద్దు పాప అయితే అన్నట్లుగా ఆ చంద్రుడు సైతం ఈర్ష్యపడేలా ఉంటుంది ఆమె రూపం. చిత్ర పరిశ్రమలో ఆమె నటించింది కొన్ని సినిమాలే, కానీ ఆమె వేసిన ముద్ర అపారం. సినిమా రంగంలో వెలిగిన చివరికి ఆ తరం నటీమణుల జీవితాలు దుర్భర స్థితిలో ముగిసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందం, అభినయంతో ఆకట్టుకున్న కాంచనమాల చివరి దశలో మరణం కంటదండి పెట్టిస్తుంది. కాంచనమాల జీవితంలో జరిగిన విషాద సన్నివేశాలు, అందంతో మెప్పించిన విషయాలను ఈరోజు స్పెషల్ ఎపిసోడ్లో చూద్దాం. తెలుగు సినిమా పరిశ్రమ ఆవిర్భవించిన రోజుల్లో హీరోయిన్లకు మంచి డిమాండ్ ఉండేది. కానీ తెరపై కనిపించేందుకు ఆనాటి మహిళలు పెద్దగా ఇష్టపడేవారు కాదు. తెర మీద కనిపించిన వారిని నేరం చేసిన వారిగా చూసే రోజులు అవి. ఆనాడు హీరోయిన్లుగా మెప్పించిన వారంతా అనుకోకుండా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన వారే తప్పించి ఇప్పటిలా ప్రయత్నించి వచ్చిన వారు కాదు. అనుకోకుండా వచ్చిన ఓ చిన్న అవకాశం కాంచనమాలను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది. ఆంధ్ర ప్యారిస్ గా ప్రసిద్ధి చెందిన తెనాలి పట్టణం సమీపంలోని ఐతవరపాడ్లో మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజుల్లో జన్మించారు. భయానక వాతావరణం నెలకొన్న సమయంలో చల్లని వెన్నెలలా భూమి మీదకు వచ్చింది కాంచనమాల. మొదటి నుంచి కాంచనమాల భావాలు భిన్నంగా ఉండేవి. ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు మహిళలు జంకుతున్న సమయంలోనే కాంచనమాల సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. తన చిన్నాన్న వద్ద సంగీతం నేర్చుకుంటున్న సమయంలో ఆమె రూపలావణ్యం, విశాలమైన నేత్రాలు, అందమైన ముఖం చూసి దర్శకుడు సి పుల్లయ్య ఆమెకు శ్రీకృష్ణ తులాభారము సినిమాలో చిన్న రోల్ ను ఆఫర్ చేశాడు. అనుమనస్కంగానే కాంచనమాల ఆమోదించింది. పాత్ర చిన్నదే అయినా ప్రభావం తీవ్రంగా ఉండేది. ఒకవైపు చిన్నాన్న వద్ద సంగీతం, మరోవైపు సినిమాలో నటిస్తూనే సంగీత దర్శకుడు గాలి పంచరణ నరసింహారావు సోదరుడు గాలి వెంకటేశ్వర్లతో ప్రేమలో పడింది. ఆమె అందానికి ముగ్ధుడైన గాలి వెంకటేశ్వర్లు కూడా ఆమెను మనసారా ప్రేమించాడు. వివాహం కూడా చేసుకున్నాడు. మొదటి సినిమాతోనే కాంచనమాల అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ రోజుల్లో పిల్లలను నిద్రపుచ్చేందుకు దినదినమో పాపడిని దీవించి పొండి దేవలోకములోని దేవతలారా అని పాడేవారంటే ఆమె పాట ఎంత పాపురైందో అర్థం చేసుకోవచ్చు. చలం రాసిన పుస్తకాలు, చలం రాసిన నాటకాలు ఆ రోజుల్లో ఎంత పాపులర్ అయ్యాయో మనందరికీ తెలుసు. రచయితలందరిది ఒక దారైతే చలం రచనలు మరో దారి. తన సాహిత్యంతో ఆ రోజుల్లో ఆయన ఎన్నో సంచలనాలు సృష్టించారు. ఆయన ఎదుర్కొన్న విమర్శలు బహుశా ఇంకెవరూ కూడా ఎదుర్కొని ఉండకపోవచ్చు. ఆయన రచనల్లో గొప్పదిగా చెప్పబడే మాలపిల్ల కథను సినిమాగా మార్చేందుకు గుడవల్లి రామబ్రహ్మం సిద్ధపడ్డారు. 1938లో ఈ సినిమా రిలీజ్ అయింది. ఓ బ్రాహ్మణ యువకుడికి మాలపిల్లకు మధ్య ప్రేమ, వారి వివాహం ఎలా జరిగింది అన్నది ఈ కథ. ఇందులో కాంచనమాల నటన నభూతో నా భవిష్యత్ అనే విధంగా ఉండేది. ఇక మాలపిల్ల సినిమాలోని కాంచనమాల బొమ్మతో కూడిన క్యాలెండర్ ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఉండేది అంటే అర్థం చేసుకోవచ్చు. అసలే ముట్టుకుంటే కందిపోయే అందం, దానికి తోడు విశాలమైన నేత్రాలు. ఇంకేముంది, కెమెరా ట్రిక్ జోడైతే భూమి నుంచి దివికి దిగి వచ్చిన దేవకన్య అనుకోవడం పొరపాటే. ఈ సినిమా కోసం హీరోయిన్లను సెలెక్ట్ చేసే క్రమంలో ఒక మారు నిర్మాత తప్పు చేశారట. సంపాలత పాత్రకు ఆమె సరిపోదని అనుకున్నారు. గ్లామర్ పాత్రలు మాత్రమే చేస్తుందేమో అనుకున్నా. ఆ అనుమానాలను పటాపంచలు చేసింది. అద్భుతంగా నటించి మెప్పించింది.
ఏ పాత్ర ఇచ్చినా తాను మెప్పించగలను అని నిరూపించారు. అదే ఏడాది వచ్చిన గృహలక్ష్మి సినిమాలో వామ్ క్యారెక్టర్లో మెప్పించారు. ఇక విప్రవ నారాయణ సినిమాలో దేవాదేవిగా ఆమె నటన వర్ణితాతీరం. సక్కుబాయి, వందే మాత్రం ఇలా ఒకటేమిటి ఎన్నో చిత్రాల్లో నటించి తనదైన ముద్రను వేసుకుంది. మాలపిల్ల సినిమాలోని సంపాలత పాత్రను చూసి ఆశ్చర్యపోయిన హిందీ నటి బర్ధన్ పై కాంచనమ్మాలను హిందీ రంగానికి ఆహ్వానించారు. తొలితరం గ్లామర్ క్వీన్ గా ఆమె బాలీవుడ్ రంగంలోని తనదైన ముద్రను వేసుకున్నారు. వివాహం గొప్పతనాన్ని తెలియజేస్తూ వచ్చిన మళ్లీ పెళ్లి, వితంతు చిత్రాలు చెరకని ముద్రను వేశాయి. వితంతువు ఇంత అందంగా ఉంటుందా అనిపించేది విధంగా మెప్పించింది. కాంచనమాల కేవలం 11 సినిమాల్లో మాత్రమే నటించింది. అందులో 5 సినిమాలు సూపర్ హిట్, కనకవర్షం కురిపించాయి. ఇండియాలో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంటున్న సమయంలోనే ఆమె చేసిన చిన్న పొరపాటు జీవితాన్ని అధాపాతాళానికి తొక్కేసింది. టాప్ హీరోయిన్ గా వెలుగొందుతున్న రోజుల్లో ఆమె జమినీ వాసన్ చిత్రాల్లో నటించేందుకు అంగీకరించారు. బాలనాగమ్మ సినిమాలో టైటిల్ రోల్ పోషించి శభాష్ అనిపించుకున్నారు. అయితే జమినీ వాసన్ బ్యానర్ చిత్రంలో మాత్రమే నటించే విధంగా అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇదే ఆమె కెరీర్ ను తిరోగమనంలోకి వెళ్లేలా చేసింది. ఎన్నో ఆఫర్లను పోగొట్టుకునేలా చేసింది. అంతేకాదు జమినీ వాసన్ ఆమె అందానికి ముగ్ధుడే పలుమార్లు ఆమెను వేధించాడని కథనాలు కూడా వచ్చాయి. వాసన్ ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఆయన మోహంలో పడిపోలేదు. అదే వాసన్ కు కోపం తెప్పించింది. ఆయన నిర్మాణ సంస్థలో కాకుండా మరో దాంట్లో నటించేందుకు కూడా వీలు లేకుండా పోయింది. వాసన్ కూడా తన బ్యానర్ లో కొత్త సినిమాలు తీయలేదు. ఇది కాంచనకు ఎదురుదెబ్బ. అగ్రిమెంట్ రద్దు చేసుకోవాలని కోరినా ఆయన వినలేదు. విసిగిపోయిన కాంచనమాల ఆయనపై కోపగించుకున్నారు. కోర్టులో కేసులు వేసి ఆమెను మానసికంగా హింసించాడు. దీంతో ఆమె నటించిన తెలుగు సినిమాలు విడుదల కాకుండా చాలా కాలం ఆగిపోయాయి. ఇదే ఆమె కెరీర్ ను నాశనం చేసిన అంశం. అందుకే అంటారు కెరీర్ లో మంచి దశలో ఉండగా ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అని. సినిమా జీవితం నాశనం కావడంతో పాపం కాంచనమాల మానసికంగా కృంగిపోయారు. బాలనాగమ్మ విడుదలై మంచి విజయం సాధించిన ఆమెకు అవకాశాలు రాలేదు. నిర్మాతగా వాసన్ లాభాలు ఆర్జించిన కాంచనమాల హీరోయిన్గా అవకాశాలు లేకపోవడంతో మతి భ్రమించింది. ఆ షాక్ నుంచి ఆమె కోలుకోలేకపోయింది. నిత్యం శూన్యంలోకి చూస్తూనే ఉండిపోయింది. జగన్ నాటక సూత్రధారి ఆడించిన నాటకంలో తాను బలిపశువుగా మారానని మనస్సులో మదనపడింది. తెలుగు మీదున్న మమకారంతో హిందీలో వచ్చిన అవకాశాలను వదులుకోవడం కూడా ఆమె చేసిన పెద్ద మిస్టేకే. అదే సమయంలో ఆమె భర్త మరణించడం మరింత వేదన గురిచేసింది. తన స్నేహితురాలు 1963లో నర్తనశాల సినిమాను నిర్మించింది. ఇందులో కాంచనమాల ఓ చిన్న పాత్రను చేసింది. కానీ కాంచనమాల మళ్లీ నటిస్తున్నారని తెలుసుకున్న ఎందరో వచ్చి ఆమెను పలకరించారు. వచ్చిన వారిని ఆమె గుర్తుపట్టలేదు. 20 ఏళ్ల తర్వాత మేకప్ వేసుకున్న మునుపటి ఆనందం ఆ ముఖంలో కనిపించలేదు. చివరికి చెన్నైలో అత్యంత దయనీయమైన స్థితిలో మరణించారు. బహుశా ఆమె గురించేనేమో శ్రీశ్రీ మరో కవిత కూడా రాశారు. విసిగిన ప్రాణుల పిలిచేదెవ్వరు అని. అవకాశం మనల్ని నిలబెట్టేదిగా ఉండాలి తప్ప మనల్ని పాతాళానికి తొక్కేసేలా ఉండకూడదు. దీనికి కాంచనమాల జీవితమే ఓ నిదర్శనం. ఇది ఇవాల్టి తారాలోకం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.